రెండు మన మనసుకు సంబంధించినవే. ఒక ఆలోచన నీకు సంతోషాన్ని ఇస్తుంది, ఒక ఆలోచన నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఒక ఆలోచన నీలో భయాన్ని పుట్టిస్తుంది, ఆ భయం నీలో ప్రారంభమైన నాటి నుండి నీకు సంతోషం దూరం అయిపోతుంది. రెండు నీ మనసుకు సంబంధించినవే. ఒకటి ధైర్యం ఇచ్చేది, ఒకటి భయాన్ని పుట్టించేది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా భయాన్ని పుట్టించట్లా, ఆయన ఎప్పుడు భరోసా ఇస్తున్నాడు. ఏమనంటే, మీరు సత్య సంబంధులైన ఎడల మీకే భయము లేదు. మీరు నిజంగా సత్య సంబంధులైతే, నిజంగా మీరు దేవుని మీద ఆధారపడితే, నిజంగా మీరు దేవుని కొరకు జీవిస్తే, నిజంగా మీరు దేవుని కొరకు బ్రతికితే మీకే భయం లేదు. దేవుని కొరకు బ్రతకని వారే భయపడాలి. దేవుని యందు విశ్వాసం లేని వారు భయపడాలి. పూర్తిగా మీకు ఆయన మార్గాన్ని గురించి తెలియకపోతే భయపడాలి.